నువ్వు రామతో పెళ్ళంటే నా వల్ల కాదని వచ్చావు. కానీ మాకు నువ్వు తప్ప ఎవరూ లేరు సీనయ్య అని ఈ విధంగా జానకి చాలా ఏడ్చుకుంటూ చెప్తూ ఉంటుంది. మరోవైపు రఘురాం, నువ్వు ఒప్పుకుంటేనే కదా ఈ పెళ్ళి కూడా మేము ఒప్పుకున్నది. నువ్వు ఇల్లరికంగా కావాలంటేనే కదా నేను కూడా ఇల్లరికంగా మాట్లాడి వచ్చింది. ఇప్పుడు వాళ్ళు సంబంధం కూడా వద్దనుకుంటున్నారు అని ఈ విధంగా రఘురాం రామలక్ష్మికి చెప్తూ ఉంటాడు. మళ్ళీ మరోవైపు జానకి, రాము బతుకు ఏమైపోతుందో, మీ మామయ్య పరువు ఏమైపోతుందో ఏం తెలియలేక అటు ఇటు పిచ్చిదాని లెక్క అవుతున్నాను సీనయ్య. రఘురాం రామలక్ష్మికి ఈ విధంగా చెప్తూ ఉంటాడు. బావల అంటోడు భర్తకు దొరకడం ఒక విధంగా అదృష్టమే. బావతో తలదించి తాళి కట్టించుకుంటావా, లేదు ఊర్లో వాళ్ళతో మాటలన్నీ నన్ను తిట్టిపించి మేము తల దించుకునేలాగా చేస్తావో అది నీ ఇష్టం అని ఈ విధంగా రఘురాం రామలక్ష్మికి చెప్తూ ఉంటాడు. మీ మామయ్య పరువు, అందరి పరువు నీ చేతుల్లో ఉన్నాయి సీనయ్య అని కాళ్ళ మొక్కబోతుంటే, అత్తయ్య నువ్వేంటి నా కాళ్ళు పట్టుకుంటున్నావు, ఏం చెయ్యాలి సీనయ్య, ఏం చెయ్యలేని పరిస్థితిలో ఉన్నాను అని ఈ విధంగా జానకి చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు రఘురాం, ఇక నీ ఇష్టం అమ్మా అని ఈ విధంగా రఘురాం కూడా చెప్తూ ఉంటాడు. ఇప్పుడు పెళ్ళి ఒప్పుకుంటారా, ఇప్పుడు జానకి చెప్పిన మాటలకు కరిగి శ్రీను రామని పెళ్లి చేసుకుంటాడా అని మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి.